ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైట్ వెంకయ్యరావు గారు సో ఇద్దరు చెప్పినటువంటి మాట విన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ ఇది కానీ ఒక పక్కన పెడదాం. ఎందుకంటే రాజకీయ ఆరోపణలు అనేవి చాలా క్లియర్ కట్గా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు జరిగిన తప్పు తెలుసుకుని కొంతమంది ఆ రోజు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేక మేము సపోర్ట్ చేయాల్సి వచ్చింది, కానీ వాస్తవాలని బయటకు వచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేసి తప్పు చేసాం అన్నటువంటి మాట కూడా తీసుకొస్తున్నారు. అండ్ సెల్ఫ్ గోల్ అనేది నిజంగా తన పడినటువంటి కష్టాన్ని ఎవరు ఇక్కడ కించపరచడం లేదు. అల్లు అర్జున్ గొప్ప నటుడు, పర్ఫార్మర్, చాలా కష్టపడి 20 ఏళ్లుగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు కెరీర్ని, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, అనుమానం లేదు. కానీ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో అయ్యో పాపం అని ఆ క్షణాన్ని అని ఉంటే ఈరోజు ఈ చర్చ మనకు ఉండకపోయేది. బట్ దాన్ని నెగ్లిజెన్స్గా తీసుకొని పోలీసుల మీదే నిందారోపణలు చేస్తూ అక్కడికి కోర్టులో కూడా ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వారి తరఫు లాయర్ వాదిస్తూ పోలీసులని అపహాస్యం చేసేలాగా దాంట్లో పెడితే మరి పోలీసుల కోపం రాకూడదు ఇక్కడ, నిజాయితీగా వాళ్ళు డ్యూటీ చేసినందుకు. అది ఒకటి. ఏంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గుర్తింపు రాలేదా, లేదు సినిమా ఇండస్ట్రీ అసలు గుర్తించడం లేదా, లేదు గతంలో ఇచ్చినటువంటి నంది అవార్డులు రాష్ట్రం విడిపోయిన తర్వాత హంస అవార్డులు అన్నారు కేసీఆర్ గారు, మరి వాటికి తల ఊపిన వాళ్ళు గద్దర్ అనే తెలంగాణ ప్రజా యుద్ధన ఒక పేరు పెట్టి అవార్డులు ఇస్తామంటే వాళ్ళకి ముభావంగా ఏమైనా ఉందా? అందుకనే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూలో సినిమా ఇండస్ట్రీ అంతా అటువైపు, ముఖ్యమంత్రి ఒకవైపు ఉన్నారా అంటే క్వశ్చన్ లాంగ్ అయి ఉండొచ్చు, కానీ మీ ఆన్సర్స్ ఎందుకనేది వాళ్ళకి సమాధానాలు కావాలి. ఎస్, ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, కో ప్యానలిస్టులు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ. డెఫినెట్గా మీతో పాటు ఇప్పుడు పెద్దలు బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. బహుశా మరి వాళ్ళు మాట్లాడిన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక కేంద్ర మంత్రి, మరి ఆనాడు గతంలో కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి, మరి ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి, మరి ఆనాడు హోమ్ మినిస్టర్ ఉంటే మరి మణిపూర్ 2 సంవత్సరాలు మంటల్లో తగలబడుతుంటే మరి ఆయన ఏం చేసిండో అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా. అంటే మాట్లాడే ముందు మనం ఏం చేసినామని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ కిషన్ రెడ్డి ఏదో పెద్దగా జరిగిపోయిందని మాట్లాడుతుండు కదా, మరి మణిపూర్లో ఆయన కేంద్ర హోంమంత్రి కండి, హోంశాఖ సహాయ మంత్రి కండి, మరి ఏం చేసినది, ఎందుకు విజిట్ చేయలేండి? 2 సంవత్సరాలు అక్కడ ప్రజలు కదా, ఈ దేశ ప్రజలు కదా, మహిళలు కదా, చిన్నపిల్లలు కదా, అంటే మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ జరిగిన సంఘటన ఏంటండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారని, ఒక బాధిత మహిళ పక్షాన ఒక బిడ్డ చావు బతుకుల్లో ఇవాళ హాస్పిటల్లో తల్లి మరణించింది, ఆ బాధితురాలి పక్షాన నిలబడాలి అని దాని గురించి మాట్లాడితే ఇవాళ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి ఎవరు పక్షాన ముందు మీరు తెలుసుకోండి. ఒక బాధిత పక్షాన నిలబడతారా లేదా సెలబ్రిటీ నిలబడతారా? ఇవాళ సెలబ్రిటీ గురించి, అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ, సినిమా ఇండస్ట్రీస్కి మాకు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికే కదండి సినిమా ఇండస్ట్రీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ఇక వాళ్ళు రేట్లు పెంచుకోవాలంటే కూడా ఇచ్చింది. ఎంత కోఆపరేటివ్ ఉన్నాం. ఆనాడు మద్రాసు నుండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ని హైదరాబాద్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాగా. ఆనాడు వెంగళరావు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా చెన్నారెడ్డి గారు, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మీ అందరికి తెలియదు కాదు, ఇక్కడే ఫిలిం నగర్ని ఏర్పాటు చేసి వాళ్ళకు స్టూడియోలోకి ఇచ్చి, రామనాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో భూములు ఇచ్చి ఆ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించి కోఆపరేట్ చేసింది, ముందుకెళ్ళడానికి ఎంతో తోడ్పడింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. ఇవాళ కొత్తగా మీరు వచ్చి ఏదో ఇవాళ దీని పేరు మీద రాజకీయ లబ్ధి పొందాలని ఏదో కొంతమంది వెయిట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కేటీఆర్, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ జరిగిన సంఘటన ఏంటండి, ఇవాళ నిన్న సిపి గారు చాలా స్పష్టంగా, మీరు అందరూ కూడా చూశారు, చాలా స్పష్టంగా వీడియో ఎవిడెన్స్ పెట్టారు. ఇవాళ పర్మిషన్ లేకుండా రావద్దని చెప్పినా కూడా వచ్చినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు. అక్కడ జరిగినటువంటి అనుకోని సంఘటన ఏదైనా జరగకూడని సంఘటన జరిగింది. ఇవాళ అప్పుడే పోలీసులు వెళ్ళి అతను చెప్పారు, అయినా కూడా 12 o'clock వరకు సినిమా కంప్లీట్, అంటే midnight 12 o'clock ఉన్నాడు. బయటకు వస్తూ కూడా చెయ్యిలు ఊపుకుంటూ పోయాడు. ఇట్లాంటి కారణం వల్ల దీన్ని భవిష్యత్తులో ఇది జరగవద్దు, ఇది మంచి పద్ధతి కాదు అనే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని ఇట్లాంటి ఇది పేద ప్రజలండి, ఎవరైనా కూడా చనిపోవడం మంచి పద్ధతిగా చెప్పండి, మీరు సపోర్ట్ చేస్తారా? ఇవాళ మీరు మరి బాధిత పక్షాలు ఎందుకు కేటీఆర్ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే? మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, కేంద్ర మంత్రి, సోకాలు కేంద్ర మంత్రి, మరి తెలంగాణ బిడ్డ చనిపోతే ఎందుకో మాట్లాడలే? ఎందుకు మాట్లాడలేను అంటే ఆ బాధిత పక్షాలు ఉండవా? ఆ బిడ్డ ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు, మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే? దయచేసి ఇక రాజకీయాలకి తావు లేదండి. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. దయచేసి జరిగిన దాన్ని మనం అర్థం చేసుకున్నాం, ఇది భవిష్యత్తులో పునరావృతం కావద్దు. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మీరు చూడండి, నిన్ననే ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఓయూజేఎస్ అనే పేరు పెట్టుకొని ఎవరైతే వ్యక్తులు వెళ్లారో ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు డీజీపీకి ఆదేశించారు, చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోండి. ఇవాళ దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, మీ అందరికీ తెలుసు. ఇదే వ్యక్తులు నేను బెయిల్ రావడం అనేది ఇవాళ మరి అల్లు అర్జున్ గారికి కూడా చట్ట ప్రకారమే, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు, చట్ట ప్రకారమే అరెస్ట్ అయ్యాడు, కోర్టుల ద్వారా బెయిల్ వచ్చింది. మేము ఎక్కడ ఏమనలేదే, బెయిల్ ఎందుకు వచ్చిందని మేము ఎవరన్నామన్నా
అంటే అది కదా మా యొక్క విజ్ఞత. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద నమ్మకం ఉన్న పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ దయచేసి దీని మీద ఇంత ముందుకు మీరు మాట్లాడితే ఆ వ్యక్తి కొడంగల్కి సంబంధించిన వ్యక్తుల ఇవాళ ఒకసారి జూమ్ చేసి చూడండి, ఇదే టీఆర్ఎస్ కేటీఆర్ ను కూడా కలిశాడు. అంటే ఇప్పుడు ఇవాళ చాలా మంది సెలబ్రిటీలు ఉన్నప్పుడు ఎవరినైనా కలుస్తారు. కలిసినంత మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎంత నిసిగ్గుగా మాట్లాడతారండి. ఇవాళ మీరు ఏం చేయాలి ఒక విజ్ఞులుగా? ఇది ఎవరైనా ఎవరి ఇంటి మీద దాడి జరిగినా మనం ఖండించవాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఇవాళ. అందుకే ఈ ప్రజాప్రభుత్వంలో అట్లాంటివి ఎంకరేజ్ చేయము. ఎవరు చేసినా అందుకే ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. మీరన్నట్టు బెయిల్ వచ్చిందంటే మరి నిన్న అల్లు అర్జున్ గారికి వచ్చినప్పుడు మేమనలే, ఇంకెవరు కవిత గారికి బెయిల్ వచ్చినప్పుడు మేమేమనలే. ఇది బెయిల్ అనేది ఏదైనా చట్ట ప్రకారం జరగాలన్నాం. అయితే దీని పేరు మీద రాజకీయాల లబ్ధి పొందాలని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద కుట్ర చేయాలంటే తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తురండి. ఇవాళ సినిమా పరిశ్రమ గురించి మేము వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో సినిమా పరిశ్రమ చెప్పండి. మేము సినిమా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఆల్వేస్ ఎంకరేజ్ ఉన్నది కదా. ఇవాళ మా ఇండస్ట్రీకి మా ప్రజాప్రభుత్వానికి మీరు చూడండి, మన దిల్ రాజు గారిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆ ఫిలిం వ్యక్తి ఆ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఉంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వంతో ఒక మంచి చెడు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని. లేకపోతే వేరే వాళ్ళకు కూడా మా పార్టీలో ఉన్న ఇతర వ్యక్తులకు కూడా మేము ఇవ్వచ్చు కదా. మేము ఎందుకు ఇవ్వలే? ఆ ఇండస్ట్రీ ఇప్పుడు చెప్పారు దిల్ రాజు గారిని తీసుకెళ్లి దీనికి చైర్మన్ గా చేశారు అని చెప్పి. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా, అందరితోటి సినిమాలు తీసిన వ్యక్తి, అల్లు అర్జున్ తో కూడా తీశారు. వాళ్ళతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మరి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అటు ప్రభుత్వానికి ఇటు పరిశ్రమకి అనుసంధానకర్తగా ఉంటూ ఎందుకు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారంటారా? డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇష్యూని సాల్వ్ చేయాలని ఇవాళ ముఖ్యమంత్రి ఈ ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దీని పేరు మీద రాజకీయం చేసి పబ్బం కట్టుకోవాలని కొంతమంది ఏదో అంటారు సామాన్య దాని కింద వెయిట్ చేసినట్టు కొంతమంది వెయిట్ చేస్తారు. అందులో ప్రత్యేకించి కేటీఆర్ గారు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ నేనంటే ఆ విధంగా మాట్లాడితే అల్లు అర్జున్ గారి మామే స్వయంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అండి, స్వయంగా ముఖ్యమంత్రి గారికి దగ్గర బంధువు కూడా అవుతాడు. మేము ఆ విధంగా చేయాలనుకోండి. మేము ఏదైనా చట్ట ప్రకారం అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, మహిళ చనిపోయింది, దానికి కేసు నమోదు చేసిరు. తర్వాత పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. కేసు ప్రకారమే బెయిల్ ప్రకారం బయటకు వచ్చాడు. ఇవాళ మాట్లాడుతున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎంత నిస్సిగ్గుగా లేట్ చేసిరు. లేట్ ఎవరైనా మీరు చెప్పండి, ఎవరైనా బెయిల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎవరు లేట్ చేస్తే అవుతుందండి? ఆ విధంగా కూడా బెయిల్ రాకుండా ఎంత నిస్సిగ్గుగా అంటే మీరు 10 ఏళ్ళుగా ఇదే చేసిరా? మీరు 10 ఏళ్ళు ఇట్లనే అడ్డుకురా? చెప్పండి మరి. అంటే మీరు గతంలో బెయిల్ వస్తుంటే అడ్డుకుంది, లేట్ చెప్పించింది అంటే మీరు చేసిరా మరి? అంటే ఏం మాట్లాడతారు? అంటే ఆ మాట్లాడే ముందు ఒకసారి మన చరిత్ర కూడా ఆలోచించుకో దయచేసి. ఇవాళ ఏ సమస్యలను డెఫినెట్ కూడా ఇవాళ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేటివ్ అందుకే తీసుకున్నారు కదా, భవిష్యత్తులో ఇట్లాంటి జరగొద్దని. ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ప్రశ్న, రేవంత్ రెడ్డిని సినిమా పరిశ్రమ ముఖ్యమంత్రిగా గుర్తించలేదా? గుర్తించడం ఇష్టం లేదా? అలాంటిది ఏం లేదండి. ఇవే చెప్తున్నా. ఐ హావ్ క్వశ్చన్స్. నేను ఎక్కడే అండి, మీకు తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాకముందుకే మంచి ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇప్పటి నుంచి కాదు, గతంలో చాలా సంవత్సరాల నుంచి ఆయనకు చాలా మంచి సినిమాల ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోలు, ఈ యాక్టర్స్ అనుకున్న వాళ్ళందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మీరు దయచేసి నేనేమంటున్నా అంటే దానికి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత ఏందండి? ఇప్పుడు జరిగిన సంఘటన మీద భవిష్యత్తులో జరగద్దు అన్నాడు. ఎట్లా ఆపాదిస్తారండి? నా ఇంటెన్షన్ అంటే ముఖ్యమంత్రి గారు ఏదో నన్ను గుర్తించదు వీళ్ళు అనుకుని ఈగోతో టీం చేశారనో ఇంకోటి, నేను ఆ కోణంలోకి నేను వెళ్ళట్లేదు అసలు. ఇక్కడ జస్ట్ ఏంటంటే జరుగుతున్నటువంటి ఈవెంట్స్ చూసినప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే క్విడ్ ప్రోకో, నీకు అది నాకు ఇది అన్నట్టుగానే. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయం తీసుకుంటే పుష్ప సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు అర్జీ లెటర్ పెట్టుకున్నారు. అయ్యా మాకు స్పెషల్ షో వేసుకోవడానికి పర్మిషన్, అట్ ద సేమ్ టైం మాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అది మేము అలాగైనా పెంచుకుంటాం మా ఇష్టం వచ్చినంత, దానికి పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఇవ్వడానికంటే ముందు జరిగినటువంటి ఇంకొక సంఘటన ఇదే. అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో తెలంగాణ మొత్తం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఉండాలి, దీనికి సినిమా పరిశ్రమ కదిలి రావాలి స్వచ్ఛందంగా, ఈ పిలుపు ఇచ్చిన దానికి చిరంజీవి గారు ముందుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పెద్దగా సినిమా ఇండస్ట్రీ పెద్దగా కాంగ్రెస్ కి మాజీ నాయకుడిగా అందులో పనిచేసినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి కలిసి ఇది ఇచ్చారు. ఫైన్ అయింది. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ ఒక వీడియో చేశాడు. అయిన వారం రోజులకి మరి ఇది వచ్చింది. అది ఒక పాయింట్ కింద అనుకోవచ్చు. కానీ ఈ రోజుకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇతరత్ర ఎవరైనా సరే, అసలు మనకు ప్రభుత్వం ఉంది, ఒక ముఖ్యమంత్రి మనకున్నారు, మన సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి, పరిశ్రమకు మనకి ఇలా కావాలి అని ఏదైనా అడుగుదాం వారిని,
మరి కాస్త శుభాకాంక్షలు తెలియజేద్దాం అన్నటువంటి పాయింట్ ఎక్కడ నాకు కనిపించలేదు. అలాంటిది ఏం లేదండి. ఇవాళ అదే చెప్తాం, మీరన్నట్టు ఇక్కడ ఇదే అల్లు అర్జున్ గారి సినిమాకు ప్రివ్యూ షోలకు రేట్లు పెంచుకోవాలంటే కూడా ఇవాళ ఇచ్చింది ఇదే ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇవాళ నేనేమంటే ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత హోదాలో సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి యాక్టర్స్ వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం సమాజం ప్రభావితం అవుతుంది కాబట్టి, ఎందుకంటే తెలంగాణలో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రత్యేకించి డ్రగ్స్ ఏ విధంగా తెలంగాణ మయమైందని మనందరికీ తెలుసు. ప్రత్యేకించి ఇప్పుడు మనందరికీ తెలుసు, ఊలేజ్ లో తెలంగాణలో మా పల్లెల ఊలేజ్లో ఏమంటారు టానిక్ అనుకుంటాం. అంటే టానిక్ ని ఏ విధంగా మార్చేసి సన్బర్గ్ టానిక్ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి మంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అది డ్రగ్స్ కల్చర్ లాంటి విచ్చలవిడిగా గతంలో పెరిగింది. ఈ ప్రజాప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భవిష్యత్తు యువత అంతా కూడా ఇట్లా పోతే చెడు మార్గంలో పోవద్దు, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక సన్మార్గంలో ప్రవేశపెట్టాలి. దానికి సినిమా ఉన్నటువంటి ఫీల్డ్ చెప్తే కొంచెం ప్రభావితం అయితే అన్నారు. డెఫినెట్ కూడా అది కూడా జరుగుతుంది. అయితే దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారికి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఏదో గ్యాప్ ఉందని వీళ్ళు ఇది ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు క్రియేట్ చేస్తురండి. ఎవరు ఇవాళ నేను అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. స్వయంగా అల్లు అర్జున్ మామే మా పార్టీ నాయకుడు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బంధువు. మేమెందుకు చేస్తారంటే దయచేసి అంటే మాట్లాడే ముందు వేగ్గా విష ప్రచారం మానండి. దీని పేరు మీద కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పు, అది దుర్మార్గమైనటువంటి చర్య. సంబంధించి మీ 10 ఏళ్ళుగా మీరు కంట్రోల్ చేయలేదు, డ్రగ్స్ కంట్రోల్ చేయలేదు. మీరే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు కదా. ఇక్కడే గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్గ్ అనే కల్చర్ ని తీసుకొచ్చి 18 ఏళ్ళు ఉంటే దాన్ని కూడా తగ్గించి 16 ఏళ్లకే పర్మిషన్ ఇచ్చినటువంటి లేదు. ఇట్లాంటి చేసినటువంటి చరిత్ర సినిమా ఫీల్డ్ కు మాకు